అపోస్తల కార్యములు 1వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయం గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందిరని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్దకు నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకము వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవలు అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమయమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి మళ్ళా తిరిగి లేచిన తరువాత జరిగిన సంఘటనలు ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథములో లూకా రాస్తూ ఉన్నాడు. లూకా సువార్త యేసు ప్రభు యొక్క సేవను గురించి రాశాడు. ఈ అపోస్తల కార్యము కూడా లూకా రచించాడు. అతడు ప్రభు ఆరోహణమైన తరువాత నుండి జరిగిన విషయాలు ఈ అపోస్తల కార్య గ్రంథములో లూకా రాశాడని మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటికి జరిగింది, ప్రభువైన యేసుక్రీస్తు మరణించడం జరిగింది, సమాధి చేయబడ్డాడు, మళ్ళా తిరిగి లేచాడు. కానీ లేచిన తరువాత వెనువెంటనే ఆయన పరలోకానికి ఆరోహణం అవ్వలేదు. ఇక్కడ అపోస్తల 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, 3వ వచనం, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు. ఇక్కడ మరలా 40 దినాలు అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం కొన్ని వారాలుగా 40 గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇది మన యొక్క రూబీ జూబిలీ ఇయర్. ఆ సందర్భంగా 40లు మనం ఆలోచిస్తూ ఉన్నాం. చాలా 40లు మనం చూచాం.
ఇంతకుముందు ప్రభు యేసుక్రీస్తు సేవ ప్రారంభించడానికి ముందు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించి తరువాత సైతాన్ని జయించి 3.5 సంవత్సరాల పాటు విస్తృతమైన సేవ ప్రభు చేశారు. అయితే దాని ముగింపులో ప్రభు శిలువలో మరణించిన తరువాత మళ్ళీ తిరిగి లేచిన తరువాత మనం చూస్తున్నాము మళ్ళా 40 దినాలు ఈ లోకమందు ఆయన ఉన్నాడు. సేవకు ముందు 40 దినాలు, సేవ తర్వాత పరలోకానికి ఎక్కి వెళ్ళక ముందు ఇంకొక 40 దినాలు ప్రభు ఇక్కడ గడిపిన సంగతి ఈ దినమందు మాట్లాడాలని ఆశిస్తున్నాను. ప్రభు పునరుద్ధరణైన తర్వాత 1 రోజు, 2 రోజులు, వారం రోజులు, 10 రోజులు కాకుండా ఆయన 40 రోజులు ఉన్నాడు. కానీ ఈ 40 యొక్క ప్రాధాన్యత మరొకసారి మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ 40 దినాలు ఎందుకు ఉన్నాడు ప్రభు? ఏం చేశాడు? ఎవరికి ఆయనకి కనబడ్డాడు? ఎవరిని దర్శించాడు? ఎవరికి ఉపదేశం చేశాడు? కానీ ఈ 40 దినాలు ఎందుకు ఉన్నాడని ఆలోచన చేస్తే 40 అనేది ఈ సంఖ్య ప్రాధాన్యత మనకు మరొకసారి తెలియజేస్తూ ఉంది. ఈ 40 చూసినప్పుడు ఇది పునరుత్థానానికి, యేసుక్రీస్తు సంఘం యొక్క ప్రారంభానికి మధ్యలో ఉన్న ఒక బ్రిడ్జ్ వంటిది, వారధి వంటిది. ఆయన పునరుత్థానానికి, సంఘం యొక్క స్థాపనకు వారధిగా ఈ 40 దినాలు ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. పునరుత్థానం అనేది యేసు ప్రభు యొక్క చరిత్రకు, కథకు అంతము కాదు. పునరుత్థానం అనేది నూతన ప్రారంభానికి, ఒక నూతన రకమైన పురోభివృద్ధికి ప్రారంభం. ఇట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ అ న్యూ ఫేజ్. ఇంకొక రీతిగా ఇక ముందుకు సాగుట కొరకైన ఒక ప్రారంభం అని చెప్పి మనవి చేస్తున్నాను. ఆనాడు యూదులు, తరువాత రోమా ప్రభుత్వం వారు భావించిందేదనగా ప్రభు మరణముతో అంతమైపోయింది అనుకున్నారు. కానీ ప్రభు మరణముతో అంతము కాలేదు, మరల పునరుత్థానం వచ్చింది. పునరుత్థానుడు అయ్యాడు, మరణించిన వాడు తిరిగి లేచాడు. అక్కడితో అయిపోలేదు. దాని తరువాత కూడా ఇంకా ఉంది, జరగవలసింది ఉంది. ఆ కారణం చేత జరగబోయే దాని కొరకు, లేకపోతే స్థాపించబోయే సంఘము కొరకు, సంఘం యొక్క పురోభివృద్ధి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరి యొక్క 40 దినాల పాటు ఈ భూలోకమందు ఆయన ఉన్న సంగతిని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు సిలువకు ముందు మనం చూసినట్లయితే శిష్యులు ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు చాలా ఆనందంతో, ఎక్సైట్మెంట్తో వెంబడించేవారు. అదే సమయమందు కొంత గందరగోళంగా కూడా వారికి ఉండేది. వారికి అన్నీ ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా వారికి అర్థమయ్యేవి కావు. కన్ఫ్యూజన్ ఉండేది, గందరగోళం ఉండేది. ప్రభు చేస్తున్న అద్భుతాలు చూస్తున్నారు, ప్రభు చెబుతున్న ఉపమానాలు వింటున్నారు, ఇంకా చనిపోయిన వారిని సైతం లేవనెత్తడం వారు చూస్తూ ఉన్నారు. కానీ వారికి సంపూర్ణ అవగాహన వారికి కలగడం లేదు. ఎందుకనంటే ప్రభు యేసుక్రీస్తు బంధించబడినప్పుడు మనం చూస్తే, బంధించబడి ఆయన బాధించబడుతూ ఉన్నప్పుడు, సిలువ వేయబడుతూ ఉన్నప్పుడు, సమాధి చేయబడుతూ ఉన్నప్పుడు శిష్యులకు వారి యొక్క లోకమంతా కూడా కుప్పకూలిపోయింది. ప్రభుని ఈ రకమైన పరిస్థితి వారు వస్తుందని ఊహించలేదు. ప్రభు చెబుతూనే ఉన్నాడు, కానీ వారికి అర్థం కావడం లేదు. వారు తమ జీవితానికి భవిష్యత్తు ఎలాగూ అనే అయమయ పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. శిష్యుల్లో ముఖ్యుడైన వాడు పేతురు. ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. తోమా అనుమానముతో ఉన్నవాడు, ఆయన నేను చూడాలి, ఆయన గాయములను వేలు పెట్టి చూస్తే తప్ప నేను ఆయన నమ్మను అన్నవాడు ఇంకొక శిష్యుడు. మిగతా శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. కొంతమంది లోపల గదిలో, మేడ గదికి చూస్తే మేడ గదిలో ఉన్నారు కొంతమంది. వారు అక్కడ నుండి తలుపులు వేసుకొని
యూదులకు భయపడి బయటికి రాకుండా దాక్కున్నారు. ఇంకొంతమంది వారి ఆశలు కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి వారి సొంత ఊరు వెళ్ళిపోతున్న శిష్యులు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా శిష్యుల్లో ముఖ్యంగా చూస్తే ఒకడు ప్రభు బంధించబడుతున్నప్పుడు పారిపోతాడు. ఆ పారిపోతున్నప్పుడు రోమా సైనికులు వాని యొక్క పై వస్త్రాన్ని పట్టుకుంటే దాన్ని వదిలేసి పారిపోతాడు దిగంబరంగా. అంటే ప్రభుని ఇన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు వెంబడించిన వారు ప్రభు బంధించబడగానే ఆయన శిష్య బృందం ఎవ్వరు కూడా ఆయనతో లేరు. ప్రభు సేవలో మనం చూస్తే ఒకప్పుడు 70 మంది శిష్యులు ఉండేవారు, లేదా 72 ఉండేవారు. ఆ తర్వాత 72 నుండి 12 మందికి వచ్చింది. ఆ 12 మంది నుండి తర్వాత 11కు మారింది. చివరికి శిలువ మరణం ప్రభు పొందుతున్న సమయంలో చూస్తే ఒకే ఒక శిష్యుడు ఉన్నారు తప్ప మిగతా ఎవ్వరు కూడా ప్రభుతో లేరు. కనుక చూసినప్పుడు మనం వింటున్నప్పుడు ఎంత ఫెయిల్యూర్ అనిపిస్తుంది, ఇది ఎంత ఓటమి. సాక్షాత్తు దేవుని కుమారుడని క్రీస్తు వచ్చి ఆయనే స్వయంగా సేవ చేస్తే ఆయన చనిపోయే సమయానికి మిగిలింది ఎవరు అని అంటే పురుషుడు ఒక్కడు, కొంతమంది స్త్రీలు మాత్రమే ఆయనతో ఉన్నట్టుగా మనం చూస్తాం. కనుక ఇప్పుడు ప్రభువు చూసినప్పుడు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచి మరి యొక్క 40 దినాల పాటు ఈ భూలోకమందు ఆయన ఉన్న సంగతిని ఈ సమయమందు మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన నేను సమాధి నుండి తిరిగి లేచాను, మరణాన్ని జయించాను అని చెప్పడం మాత్రమే కాకుండా ఆయన సజీవుడై ఇంకా కొంతకాలం ఇక్కడ ఉన్నాడు. దేనికోసం అనగా తాను ఇంతవరకు చేసింది పోయిందంతాని మళ్ళీ తిరిగి దాన్ని సమకూర్చుకోవడానికి, మళ్ళీ తిరిగి దాన్ని రీబిల్డ్ చేయడానికి, తిరిగి దాన్ని రిస్టోర్ చేయడానికి, తిరిగి సమకూర్చడానికి కోసం ఇంకను తన యొక్క మరణ పునరుత్థానాల గురించిన సాక్ష్యములను లేక సాక్షులను సిద్ధపరచడానికి, ఇంకా వారి ద్వారా ఈ సందేశం లోకమంతటికీ అందించబడాలని మరి యొక్క 40 దినాలు ప్రభు ఈ భూలోకం మీదనే ఉన్నాడు. ఈ భూలోకం మీద ఉన్న కాలంలో ప్రభువు చేసిన కార్యాలు మనం ఆలోచన చేస్తూ అంటాడు ఆయన 3వ వచనంలో, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొని ఇక్కడ ఈ 3వ వచనం మనం చూస్తూ అంటాడు ఇక్కడ, డ్యూరింగ్ ద 40 days after he suffered and died, he appeared to the apostles from time to time. ఆయా సమయాల్లో అపోస్తలులకు ఆయన కనబడ్డాడు, దర్శనమిచ్చాడు. And he proved to them in many ways that he was actually alive. ఇక అనేక విధాలుగా ఆయన సజీవుడు అని వారికి తను తాను రుజువుపరుచుకున్నాడు. అండ్ హీ టాక్ టు దెమ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని గురించి ఆయన వారితో మాట్లాడాడు. ఈ 3 విషయాలు ప్రభు ఇక్కడ చేస్తాడు. మొదటిది, ఫస్ట్ హీ గేవ్ దెమ్ ప్రూఫ్, నేను సజీవుడిని అనే రుజువును ప్రభు వారికి ఇచ్చాడు. తర్వాత వారికి 40 దినాల కాలములో ఆయన వారిని దర్శిస్తూ వచ్చాడు. తర్వాత మూడవది, దేవుని రాజ్యాన్ని గురించి ప్రభు ఈ 40 దినాలు కూడా వారికి బోధించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ 40 దినాలు కూడా ఏదో ఖాళీగా వేచి ఉండే సమయం కాదు, కానీ ఇది ఒక దైవికమైన తర్బీదు కాలం. ఇది శిష్యులకు తను తర్బీదిస్తున్నాడు, భవిష్యత్తు కొరకు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ 40 దినాలు సమయాన్ని ప్రభు తీసుకున్నాడు. ప్రభు వారికి రుజువుపరుస్తున్నది, కన్ఫర్మ్ చేస్తుంది, ఇది సత్యమని చెబుతున్న మాట ఏదనగా ఆయన పునరుత్థానం సత్యం. ఆయన మరణం ఎంత సత్యమో ఆయన పునరుత్థానం కూడా అంతే సత్యం. తర్వాత ప్రభువుని గురించి, ప్రభు యొక్క చిత్తాన్ని గురించి
వారికి కొన్ని అనుమాన సందేహాలు, అపార్థాలు ఈ 40 దినాల కాలంలో ప్రభు తీర్చాడు. తరువాత ఈ 40 దినాల కాలంలో తనతో తెగిపోయిన సంబంధాలు, తనకు దూరమైపోయిన ఆ వ్యక్తులను, ఆ సంబంధాలను మరలా తిరిగి ప్రభు సమకూర్చాడు. ఆ 40 దినాల కాలంలో ప్రభు మరొకసారి లేఖనాలు వారికి తెరిచి అందులోని విషయాలు వారికి బోధపరిచాడు. తరువాత ఆయన తను పంపబోయే పరిశుద్ధాత్మని కొరకైన సిద్ధపాటును వారికి ఇచ్చి, ఇదిగో మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారని చెప్పి ఆ సిద్ధపాటుల గురించి, పరిశుద్ధాత్మని యొక్క పరిచరణ గురించి అంతకుముందు ప్రభు మాట్లాడి ఉన్నాడు. కానీ ఈ 40 దినాల కాలంలో మరొకసారి మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు, నా వలన విన్న వాగ్దానం మీరు పొందుకుంటారు, పరిశుద్ధాత్మ చేత నింపబడినంత వరకు మీరు యెరూషలేము విడిచి వెళ్ళొద్దని ప్రభు వారికి చాలా ఖండితంగా చెప్పినట్టుగా అపోస్తలుల మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఇంకా ఇక్కడ చేస్తున్న కార్యం ఏదనగా పెంతెకోస్తు పండగ దినమందు సంఘం యొక్క ఆరంభం, దాని కొరకు ఆయన వారిని అందరినీ కూడా ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే ఇందులో ఈ గొప్ప పనిలో ప్రభువు చేసిన కార్యం అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా వారిలో ఉన్న అనుమానం తొలగించడానికి ప్రభు ప్రయత్నం చేస్తున్నాడు. వారందరిలో కూడా అనుమానం ఉంది, అందరిలో సందేహాలు ఉన్నాయి. కనుక ఈ పునరుత్థానం అనేది ఏదో ఒక ఆత్మీయమైన అనుభవంగా, లేకపోతే ఈ లోకానికి సంబంధం లేని ఈ లోకాతీతమైన ఒక అనుభవంగా వారికి ఉండిపోవడం దేవునికి చిత్తము కాదు. శిష్యులు తర్వాత మేము ప్రభు మాకు లేచినట్టుగా అనిపించింది, లేకపోతే మాకు కళ అనిపించింది, దర్శనంలో చూసాం అనే సాక్ష్యము కాక, అలాంటి అనుభవం కాకుండా ప్రభువుని మేము చూచాం. యోహాను పత్రికలో యోహాను అంటాడు, మేము ఆయన్ని చూచాం, ఆయన్ని తాకాము, ఆయన ముట్టుకున్నాం అనే సాక్ష్యం యోహాను భక్తుడు మొదటి యోహాను పత్రికలు ఇస్తాడు. కానీ ఈ శిష్యులకు ప్రభు తెలియజే సత్యవేదనగా ఆయన నిజముగా పునరుత్థానుడు అయ్యాడు. కానీ ఈ పునరుత్థానం అనేది నూతన నిబంధనలో మనం చూసినప్పుడు ఒక భౌతికంగా అనగా శారీరకంగా, ఫిజికల్గా జరిగిందని, విజిబుల్ అనగా అందరూ చూచే విధముగా జరిగింది. తర్వాత అందరూ కూడా చూచి సాక్ష్యం ఇచ్చే విధంగా ఆయన లేచాడు, ఆయన సజీవుడు అని ఆ రోజు చూచేవారు అందరూ కూడా, ఆ 40 దినాల కాలంలో చూచేవారందరూ సాక్ష్యం ఇవ్వగలిగిన పరిస్థితిని, లేకపోతే అలాంటి కార్యాన్ని ప్రభు చేస్తాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 24లో మనం చూస్తే, లూకా సువార్త 24 అధ్యాయం, అక్కడ ప్రభు పునరుత్థానం అయిన తరువాత తన శిష్యులకు కనబడినప్పుడు, వారి యొద్దకు వెళ్ళినప్పుడు, 24 అధ్యాయం ముప్పై వచనం నుంచి మనం చూస్తే, వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానం అవుగాకని వారు తనను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనని అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించారు. శిష్యులకు ప్రభు కనబడితే, దర్శనమిస్తే మొదటేమో భయం. ఆ భయం వల్ల నమ్మకం లేదు ఆయనే అని. మొదటి భయం ఎందుకు? ఆయన భూతం అనుకున్నారు, దెయ్యం అనుకున్నారు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు ఆయన. ఇప్పుడు అదే రూపం మన ముందు ఉందంటే దెయ్యం కాకపోతే ఇంకేమవుతుంది? మనిషి అంటే మన భయం ఉండదు, కానీ దెయ్యం అనగానే భయం. శిష్యులకు కూడా ప్రభు సేవాకాలు ఎన్నో మంది ఎంతో దెయ్యాలను వెలగొట్టాడు ఆయన, అది చూశారు.
కానీ ఎందుకో ప్రభువు దెయ్యముగా వచ్చాడు. ఇంతకుముందు ఇంకో సందర్భం కూడా మనకు తెలుసు, ప్రభు నీటి మీద నడిచి వస్తుంటే దెయ్యం అనుకున్నారు వాళ్ళు. వీరు బుర్రలో ఈ దెయ్యం థియాలజీ చాలా ఎక్కువ ఉన్నట్టుంది. యేసు ప్రభులోనే దెయ్యాన్ని వారు చూస్తూ ఉన్నారు. అయితే దెయ్యం అనుకున్నాడు, నేను దెయ్యాన్ని కాదు, చూడండి నా కాళ్ళు చూడండి, నా చేతులు చూడండి, దెయ్యానికి ఉంటాయా? అవును, నిజమే, ఉండవు. కానీ ఆ తర్వాత ఏమైంది? సంతోషం వచ్చింది, సంతోషం ఎక్కువైంది, ప్రభు లేచాడు అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇంకొక భయం. ఆ సంతోషం ఏమిటో? సంతోషం నిజంగా ప్రభు తిరిగి లేచాడా? ఈ సంతోషంలో కూడా అనుమానం. కానీ ప్రభు ఏం చేశారంటే, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు వారు చేపనిచ్చారు. ఆ చేప వారి ముందు తింటే అప్పటికి కానీ వారికి నమ్మకం కలగలేదు. కానీ శిష్యులకు చూసినప్పుడు వారికి అనుమానం, వారికి సందేహం, వారికి భయం, ఇవన్నీ కూడా ప్రభు తీర్చిన విధానం. నేను భూతాన్ని కాదు, దయ్యాన్ని కాదు, నేను ఆత్మను కాదు, నేను వ్యక్తిగా మీ వద్దకు వచ్చాను అని చెప్పి ప్రభు అక్కడ రుజువు చేసిన సంగతి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన సజీవుడయ్యాడు, అది దేహముతో సజీవుడయ్యాడు. కనుక దేహము ఇంతకుముందు ఉన్న దేహానికి ఉన్న పరిమితులు లేనిదై శ్రేష్టమైన దేహం అది. ఈ దినమందు మనం ఇంకా మన మానవ చరిత్రలో మనం ముందుకు వెళితే, ప్రభు ఎలాంటి దేహం, పునరుత్థాన దేహం, ఎలాంటి దేహాన్ని ఆయన కలిగి ఉన్నాడో, ప్రభునందు విశ్వాసం ఉంచి మరణించిన వారు, లేక ప్రభు యొక్క రాకడ కొరకు అప్పటికింకా మనం విశ్వాసం ఉంచి సజీవంగా ఉంటే జరిగేది ఏదనగా, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. వారు లేచినప్పుడు ఎలా లేస్తారనగా, ఈ మట్టి దేహంతో, ఈ బలహీనమైన దేహంతో, కృషించిపోయి సమాధి చేయబడిన దేహంతో కాక, ప్రభు యేసుక్రీస్తు పునరుత్థానుడై ఎలాంటి దేహాన్ని కలిగి ఉన్నాడో ఆ దేహాన్ని ధరించి వారు లేస్తారు, వారు ప్రభుని కలుసుకుంటారు. ఆ వెనువెంటనే జరిగే కార్యం, ఒకవేళ అప్పుడు మనం ఇంకా సజీవంగా ఉంటే రెప్పపాట్లో మార్పు చెంది మనము కూడా అలాంటి దేహాన్ని కలిగిన వారమై ప్రభుని కలుసుకుంటాం. కనుక ఈ పునరుత్థాన దేహం అనేది ప్రథమ ఫలముగా ప్రభు యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుడు మనకు కనపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రభు యొక్క ఈ సువార్త, ఈ సత్యమేదనగా మనమందరము కూడా అలాంటి దేహాలు మనం పొందుకొని ఉన్నాం. అలాంటి దేహాలు కలిగిన వారమై మరణము లేకుండా, దుఃఖము లేకుండా, ఎడబాటు లేకుండా, దేవునితోనూ మన తోటి వారితోనూ ఎడబాటు లేకుండా నిత్యత్వానికి జీవించే ఆ అనుభవం. కానీ ఈ విషయాలు ప్రభు రుజువు చేస్తున్న వారికి, ఇదిగో నా దేహాన్ని నేను కలిగి ఉన్నాను, ఈ దేహము వంటి దేహం, ఈ దేహం వంటి కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా నేను కలిగి ఉన్నానని చెప్పి ప్రభు చెబుతా ఉన్నాను. ఇంకా చూడండి, ప్రభు తన దేహానికి కలిగిన గాయాలు, సిలువ వేస్తున్నప్పుడు చేతికి కొట్టబడిన మేకులు, ఆ గాయాలు ప్రభు తొలగించలేదు. ఆ దేహానికి ఆ గాయాలు ఉన్నాయి, అవి వాటి రుజువుగా వారు చూపిస్తారు. ఇదిగో చూడండి మీరు. మనకు తెలిసే ఇక్కడ తోమా, ప్రభు మొదటిసారి దర్శించినప్పుడు తోమా లేడు. దాంతో తోమా అంటాడు, నేను చూస్తే కానీ నమ్మను. చూస్తే సరిపోదట, ఇంకేం చేయాలి? గాయాల్లో నా వేలు పెట్టాలి, నా చెయ్యి పెట్టాలి. చెయ్యి ఎక్కడ పెడతాడు? ఆయన ప్రక్కలో బెల్లం పొడిచారు కదా, అక్కడ నా చెయ్యి పెట్టాలి. అలా చేస్తారు కానీ నేను నమ్మను అన్నాడు. కానీ ప్రభు 8 రోజుల తర్వాత మళ్ళా తోమా ఉంటాడుగా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు తోమాను అవమానించలేదు, తోమాని తిరస్కరించలేదు. కానీ రా, వచ్చి చూడు, నీ చేయి పెట్టి చూడు, నీ వేలు పెట్టి చూడు అని ప్రభు తనకు ఆహ్వానించిన విధానం చూసినప్పుడు మళ్ళా తిరిగి తోమాను సమకూర్చుకుంటున్నాడు. శిష్యులందరూ చెప్పారు, మేము చూచాం, విన్నాం, మా ఎదురుగుండగా ఆయన చేప ముక్క తిన్నాడు, ఆయన కాళ్ళు చేతులు మేము చూచాం, మనిషే, దెయ్యం కాదు. నేను నమ్మను అంటాడు. నేను నమ్మను, నేను ఆయన చూడడం కాదు, ఆయన వేళ్ళు గాయంలో నేను వేలు పెట్టాలి. అలా చెప్పిన తరువాత ప్రభు ఎప్పుడైతే పెట్టి చూడమన్నాడు, తోమా అంటాడు, మై లార్డ్ అండ్ మై గాడ్, నా దేవా, నా ప్రభువా అని చెప్పాడు. ప్రభుని ఆరాధించి అప్పటికి తోమాకు అర్థమైంది. కనుక ప్రభు అక్కడ మాట అంటాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈరోజు మనందరూ ధన్య స్థితిలో ఉన్నాం. తోమా ఎదురుగుండా కనబడిన నమ్మలేకపోయాడు, కానీ మనమైతే ఆయన రుజువులతో చూచి నమ్మాడు. మనమైతే విశ్వాసము ద్వారా ప్రభుని యేసు చెప్పిన కార్యాలు, చేసిన కార్యాలు, శిష్యులు ప్రకటించిన సువార్త, దేవుని వాక్యాన్ని మనం నమ్మి మనం ధన్యకరమైన స్థితిలో ఉన్నామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను.
ఇక్కడ ఈ కాలంలో ఈ సమయంలో మనం చూస్తే ఆయన వారి యొక్క అనుమానాన్ని విషయమై ఆయన ఏమీ అఫెండ్ అవ్వలేదు, ఆయన ఏమీ ఇబ్బంది పడలేదు, వారి యొక్క అనుమానాన్ని ఆయన తిరస్కరించలేదు. వారి నిజమైన అనుమానాన్ని ఆయన ప్రక్కన పెట్టకుండా అది రుజువుతో సహితంగా నేను సజీవుడను, ఇదిగో నాకు కలిగిన దేహము దయ్యము దేహము కాదు, ఆత్మీయ స్వరూపము కాదు, ప్రభు యథార్థమైన అనుమానాన్ని, యథార్థమైన సందేహాన్ని ఆయన ఎప్పుడూ కూడా తిరస్కరించలేదు, పట్టించుకోకుండా ఉండలేదు. వారు కొన్ని అనుమానాన్ని రుజువులతో సహా అది అనుమానమే, అది సత్యము కాదని సత్యాన్ని రుజువు చేశాడు. ఈ 40 దినాల కాలంలో చూసినప్పుడు వారిలో ఉన్న భయాన్ని విశ్వాసంగా ప్రభు మార్చాడు. వారిలో ఉన్న అనుమానాన్ని ఒక కన్విక్షన్, ఒక ఖచ్చితంగా నాకు తెలుసు, మేము చూచాం, ఇది సత్యం అనేది వారికి కనబరిచారు. ఏమాత్రం కూడా సందేహం లేదు. తర్వాత ఎందుకు ఇదంతా చేస్తాడు, ఎందుకనగా ఈ మనుషులు లేకపోతే ఈ శిష్యులు భవిష్యత్తులో తనను గురించి స్వార్థ ప్రకటిస్తూ ఉంటే, వారికి అప్పగించిన పనిని వారు చేస్తూ ఉంటే, వారు ఎంతో శ్రమ, ఎంతో కష్టం పడవలసిన పరిస్థితి ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ మొదటి శిష్యులు అందరూ కూడా ప్రభు నిమిత్తమై హతసాక్షులయ్యారు, మరణించారు. కనుక మరణమగునంత మరణం వరకు కూడా నిలబడగలిగిన ఆ కన్విక్షన్, ఆ ఒప్పుదల వారిలో కలుగ చేయడం కోసం ఈ 40 దినాలు ప్రభు పనిచేస్తారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత వారి లోకానికి సువార్తను ప్రకటిస్తూ ప్రభు సజీవుడని చెప్పడానికి ఏదో అటకబురుగా వెళితే అది వేరుగా ఉంటుంది. వారిలో ప్రతి ఒక్కరు కూడా స్వయంగా నేను ఎరుగుదును, నేను చూచాను. మరొకసారి ఆదికాండం మనం చూస్తే దేవుడు ఆదాముకు చెప్పాడు, నువ్వు ఇది తినవద్దు, తినమని నిశ్చయముగా నువ్వు చచ్చదు అని. దేవుడు అవ్వతో చెప్పలేదన్నమాట, ఆదాముకు చెప్పాడు. అయితే ఆదాము నుండి మరి అవ్వ ఎలా పొందిందో మనకు తెలియదు, లేదా ఏం చెప్పాడో మనకు తెలియదు. కానీ సైతాను వచ్చి అడిగినప్పుడు మాత్రం అవ్వ ప్రభువు చెప్పిన మాటలు, దేవుడు చెప్పిన మాటలు కాకుండా వేరే మాటలు కొంచెం ఎక్స్ట్రా కలిపింది. ఎందుకంటే తనకు స్వయంగా అనుభవం లేదు, తాను ఆదాము నుండి విన్నది, దాంతో మాట వేరొచ్చింది, వేరైంది, అది ఇంకొక అంశం. అయితే ఈరోజు చూసినప్పుడు శిష్యులు అందరూ కూడా ఒకే మాట, ఒకే సాక్ష్యం. ఎందుకనగా ప్రతి ఒక్కరూ కూడా స్వయముగా ప్రభు యొక్క పునరుత్థానాన్ని వారు చూచారు, వారు అనుభవించారు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ 40 దినాలు ఆయన పునరుత్థానమైన సత్యాన్ని, ఇది ఒక రూమర్ లేకపోతే ఏదో అందరూ అనుకున్నారు అలాగని విన్నామని కాకుండా మేము దానికి సాక్షులం అని చెప్పగలిగిన ఆ కన్విక్షన్ కోసం ప్రభు యేసుక్రీస్తు 40 దినాల పాటు వారితో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇది రుజువు చేసుకోవడం మాత్రం, తన సజీవుడని రుజువు చేసుకోవడం మాత్రమే కాకుండా ఆయన ఇంకా చేస్తున్న పని ఏదనగా నేను ఎందుకు చనిపోవలసి వచ్చింది, నేను ఎందుకు చనిపోవాలి అనే సత్యాన్ని వారికి వివరించాడు. పోయిన సంవత్సరం అనుకుంటాను ఎంఐ మార్గం గురించి చాలా ఎక్కువగా మాట్లాడాను, మీకు గుర్తుంటుందని భావిస్తున్నాను. 2 శిష్యులు నిరాశతో, నిస్పృహతో లూకాసు 24 అధ్యాయంలోని వారు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే వారిద్దరి మధ్యకు ఆయన వెళ్ళి వారితో పాటు కొన్ని గంటల పాటు నడిచి ఆయన ఎందుకు మరణించవలసి వచ్చింది, ఎందుకు మరణించాడు అనే విషయాన్ని వారికి వివరించాడు. ప్రవక్తల గ్రంథాల్లో నుంచి, కీర్తనలో నుండి వారితో మాట్లాడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ శిష్యులకు ప్రభు చెప్పిన సత్యమేదనగా ఆ ముఖ్యంగా ఆ ఇద్దరు ఎంఐ మార్గం వెళ్ళిపోతున్న వారిద్దరు, వారికి భావన ఏదనగా ఇలా ఊహించాం, ఇలాగ అనుకున్నాం, మెస్సయ్య ఆయనే అనుకున్నాం, రక్షకుడు ఆయనే అనుకున్నాం, కానీ ఇలాగ అయిపోయింది అనే ఆ నిరాశతో మరి మన బ్రతుకులు మనం చూసుకుందామని వెనక్కి వెళ్ళిపోతున్న వారితో ప్రభు చెబుతున్న మాట ఏదనగా సిలువ ఓటమి కాదు, నేను మరణించడం ఓటమి కాదు, నేను సమాధి చేయబడడం ఓటమి కాదు,
తిరిగి లేచడం వారు నమ్మలేకపోతున్నారు. తిరిగి లేవడం, మరణించడం, ఇవన్నీ కూడా దేవుని లేఖనాల యొక్క నెరవేర్పు, దేవుని చిత్తం ఇది అని చెప్పి, ఈ పునరుత్థానం అనేది ఏదో ఒక కథలో ఒక సర్ప్రైజ్ ఎండింగ్ కాదు, కానీ ఇదంతా కూడా దేవుడు నిర్దేశించిన విధానం అని వారికి బోధిస్తూ, వారు ఎందుకు మరణించవలసి వచ్చింది, ఎందుకు మరణించాలనే ఆ విషయాలన్నీ కూడా పాత నిబంధన మొదలుకొని అన్ని విషయాలు ప్రవక్తల గ్రంథాల్లో నుండి, కీర్తనలో నుండి వారితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఈ 40 దినాలు పరిశుద్ధాత్మ చేత నింపబడడం కొరకైన తర్బీదును ప్రభు వారికి ఇచ్చాడు. అపోస్తలుల 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తలుల 2వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు మొట్టమొదటిసారిగా ప్రసంగం చేయడం మనం చూస్తాం. పేతురు గురించి మనకు తెలుసును. ప్రభు సిలువకు అప్పగించబడినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు 3 సార్లు. కానీ ఇక్కడ చూస్తే నిలబడి మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం మనం చూస్తే మాట్లాడుతున్నప్పుడు ఆ యూదులతోనూ అక్కడున్న పరిసయ్యులు, సద్దూకయ్యులతో వారు ప్రసంగిస్తున్న మీరు ఆయన సిలువ వేశారు, ఆయన మరలా తిరిగి లేచాడు అని ఎంతో ధైర్యంగా, ఖండితంగా పేతురు మాట్లాడిన సంగతి మనం చూడగలుగుతున్నాం. కారణం ఏదనగా ప్రభు మరణానికి ఎందుకు అయ్యాడు 2వ అధ్యాయం మనం చూస్తాం. ప్రభు ఎందుకు మరణించవలసి వచ్చింది, ఆ విషయాలు పేతురు లేఖనాలు ఎత్తి మాట్లాడతాడు. అదంతా ఎక్కడ నేర్చుకున్నాడు అనగా ప్రభుని యేసు 40 దినాల పాటు వారితో కాలంలో ఎన్ని బోధించాడు ఆయన. కనుక లేఖనాలు తీసుకుని యేసు సజీవుడు అనే సత్యాన్ని బోధిస్తే ఆ మొట్టమొదటి ప్రసంగానికి మనందరికీ తెలుసును. వారందరూ అయ్యలారా మీరు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఈ ఆల్టర్ కాల్ వీళ్ళు ఇవ్వడం కాకుండా, అపోస్తలు ఇవ్వడం కాకుండా, పేతురు ఇవ్వడం కాకుండా వారే అడుగుతారు, అయ్యా మేమేం చేయాలి అన్నప్పుడు పేతురు తన సువార్తను ముగించిన సంగతి మనం చూస్తాం. ఆ రోజు 3,000 మంది ప్రభుని అంగీకరించి రక్షించబడి బాప్తిస్వం పొందారు. ఆ తర్వాత పౌలు యొక్క సేవ మనం చూస్తే ఏదో తనకు తెలిసిన వేదాంతం, తనకు తెలిసిన ఫిలాసఫీ, తత్వాన్ని బోధించేవాడు కాదు. తత్వం తెలుసు ఆయనకి, పౌలుకి. కానీ తన లోకతత్వాన్ని కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని లేఖనాల్లో నుండి ప్రభుని యేసుక్రీస్తు రుజువుపరుస్తూ దేవుని యొక్క సేవ చేసిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఈ రీజన్స్ ఫ్రమ్ స్క్రిప్చర్, లేఖనాల్లో నుండి పౌలు మాట్లాడే వారందరితో కూడా మాట్లాడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు 40 దినాల పాటు వారి యొక్క వేదాంతాన్ని సరిచేయడం మాత్రమే కాకుండా వారి హృదయాల్లో కూడా దేవుడు మార్పును తీసుకుని వస్తూ ఉన్నాడు. వారి యొక్క థియాలజీ, వారి యొక్క అవగాహన, దేవుని గురించిన అవగాహనను సరిచేయడం మాత్రమే కాకుండా వారి యొక్క హృదయాలను ఆయన ఆకట్టుకుంటున్న సంగతి ఇక్కడ మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు పేతురు అంటాడు. కానీ దానికి ముందు మనం చదివితే పేతురు మాత్రమే కాకుండా మిగతా శిష్యులు కూడా ఒకటే మాట అంటారు, అయ్యా అవసరమైతే నీకోసం ప్రాణం ఇస్తాం తప్ప మేము నిన్ను విడిచి మేము వెళ్ళం. పేతురు అంటాడు, మిగతా శిష్యులు అందరూ కూడా మాట అంటారు. కానీ ప్రభు బంధించబడినప్పుడు వీరెవ్వరూ కూడా ఆయనతో లేరు. అయితే 3 సార్లు పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని, ఇదేదో రహస్యంగా మనసులో అనుకున్న మాట కాదు, బహిరంగముగా తను అడిగిన వారికి ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకోవడానికి కూడా సిద్ధపడిన సంగతి మనం చూస్తాము. ఆ 3వసారి ప్రభు చెప్పినట్టుగానే కోడి కూయడం అనేది వాక్యంలో మనం చూస్తాం. అయితే తరువాత ప్రభు పునరుత్థానమైన తరువాత అనేకసార్లు కనబడుతూ ఉన్నాడు. కానీ అలా కనబడుతున్న సమయంలో కూడా ఒకసారి పేతురు అంటాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని తన నిర్ణయాన్ని చెప్పాడు. దాంతో కొంతమంది చేరిపోయారు, మేము వస్తామని. అలాగే మొత్తం 7 గలిలయ సముద్రంలోనికి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. అయితే చేపలు పడుతూ ఉంటుండగా రాత్రి ప్రయాసపడ్డారు, కానీ చేపలు వారికి దొరకలేదు. అంతకుముందు ప్రభువుని పిలిచినప్పుడు, ప్రభు పేతురుని పిలిచినప్పుడు ఎలాంటి విషయం జరిగిందో మళ్ళీ 2వసారి అదే విషయాన్ని జరిగేలాగా ప్రభు ఏర్పాటు చేసి వారు చేపలు పట్టినప్పుడు ప్రభు మాట మీద వారు వల వేస్తే చేపలు పడతారు. అప్పుడు యోహాను అంటాడు, ఇది ప్రభు సుమి అనగానే పేతురు వెంటనే
నీటిలోని దిగి ప్రభు దగ్గరికి వచ్చిన సంగతి వాక్యంలో మనం చూస్తాం. వారికి అక్కడ ముందుగానే ప్రభు సిద్ధపరిచాడు, బ్రేక్ఫాస్ట్ సిద్ధపరిచాడు, ఆహారం సిద్ధపరిచాడు. వారు భోజనం చేసిన తర్వాత అక్కడ వాక్యంలో మనం చూస్తాము, ప్రభు పేతురుని అడుగుతాడు, 3 సార్లు అడుగుతాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నేను ప్రేమిస్తాను ప్రభు అంటాడు. మళ్ళీ 2వసారి అడుగుతాడు, 2వసారి కూడా జవాబిస్తాడు. మళ్ళీ 3వసారి అయినప్పుడు పేతురు చాలా బాధ కలుగుతుంది, ప్రభు ఏమిటి నాకు అడుగుతున్నావు అని తన హృదయంలో నొచ్చుకున్న సంగతి మనం చూస్తాం. పీటర్ వాజ్ గ్రీవ్డ్ బికాజ్ హి ఆస్క్డ్ హిమ్ థ్రైస్. 3వసారి అడిగినందుకు పేతురు దుఃఖము కలిగింది. ఇక ఈ క్రమాన్ని మనం గ్రహించాలి. ఏమిటనంటే 3 సార్లు ఆయన ఎవరో తెలియదు అన్నాడు, 3 సార్లు తనతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదంతా కూడా మళ్ళీ తిరిగి సమకూరుస్తున్నాడు ఆయన. పేతురు అందరికంటే ఘోరమైన కార్యం చేస్తాడు. అందరికంటే పెద్దవానిగా ఉన్నవాడు, ముఖ్యంగా ఉన్నవాడు, లేదా స్పోక్స్ పర్సన్ అనగా వారి తరపున మాట్లాడే వ్యక్తిగా ఉన్న ఈ పేతురు 3 సార్లు ప్రభు ఎవరో తెలియదని చెప్పిన ఆ పేతురు ఎంత ఘోరం చేశాను, ఎంత పాపం చేస్తాను, దేవునికి ఎంత అన్యాయం చేస్తాను, ఎంత ద్రోహం చేస్తాను అని తనను తాను క్షమించుకోలేని పరిస్థితుల్లో పేతురు ఉంటే, ప్రభు తిరిగి లేచాడని తెలుసు, వస్త్రాడని తెలుసు, కనబడుతున్నాడు. కానీ నేను మళ్ళీ తిరిగి చేపలు పడ్డానికి వెళ్ళిపోతాను, ప్రభు నన్ను కలుసుకోకముందు ఏ వృత్తి చేసేవాడినో మళ్ళీ తిరిగి ఆ వృత్తికి వెళ్ళిపోతాను, ఈ ప్రభుతో నాకు వద్దు, ఆయన ఘోరమైన తప్పిదం నేను చేస్తాను, ఆయన దూరం చేసుకున్నాను, నేను ఆయన కోసం ప్రారంభిస్తానన్నాను. చివరికి ఆయన ప్రాణాపాయ పరిస్థితులు ఉంటే ఆయన పక్షాన నేను నిలబడలేదు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నా, నా ప్రాణాన్ని నేను కాపాడుకున్నాను అనే వేదన దుఃఖముతో పేతురు ఉంటే, పేతురు యొక్క ఈ స్థితి అంతా అర్థం చేసుకున్నాడు. ఆయన చేపలు పట్టడం వల్ల వెళ్ళిపోయాడు. తాను ఒక్కలేక తనతో పాటు ఇంకా చాలామంది వెళ్ళిపోయారు. వారందరి విషయమై ప్రభు చేసిన కార్యం ఆలోచన చేస్తే ఎంత ఓపికతో, ఎంత ప్రేమతో, ఎంత శ్రద్ధతో ఆయన భూలోకంలో వచ్చిన కార్యం పూర్తయిపోయింది. మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, అంతటితో అయిపోయింది ఆయన పని. కానీ అయిపోయిన కార్యము తరువాత కూడా తను చేస్తున్న కార్యం యొక్క నిజ సత్యం వారికి తెలియాలని మరొక 40 దినాల పాటు ప్రభు అక్కడ ఉండి పేతురు మళ్ళీ తిరిగి సమకూర్చి పేతురికి ఒక బాధ్యత అప్పగించాడు. నా గొర్రెలను నీవు మేపు, ఫీడ్ మై షీప్, నా మందను నువ్వు మేపు. కానీ ఈ రకంగా ప్రభువైన యేసుక్రీస్తు తన ఎడల వ్యతిరేకము గల తప్పుగా చెడుగా ప్రవర్తించిన తన శిష్యులందరినీ మళ్ళీ తిరిగి ఆయన సమకూర్చుకున్నాడు. ఆయమ్మాయి మార్గంలో 2 అలా ఇక్కడ పేతుర్ని, ఇంకా అలాగే తోమాను, అలా ప్రతి శిష్యుడు ఒక్కొక్కరికి కూడా ప్రభుతో వ్యక్తిగతమైన సన్నిహిత అనుభవం ఆయన కలిగిన ఏర్పాటు ఆయన చేసుకున్నాడు. తర్వాత 3వదిగా ఆయన చూసినప్పుడు జీసస్ టాట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని గురించి వారికి బోధించాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తాం ఆయన రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. స్వార్థలో ప్రారంభంలోనే మనం చూస్తాం. ఆ యొక్క అరణ్యంలో నుండి, లేకపోతే ఉపవాసము తర్వాత సైతాను శోధన జయించిన తరువాత ఆయన బయటకు వచ్చి ప్రకటించింది ఏదనగా, ఆయన ప్రకటించిన స్వార్థ ఏదనగా రాజ్య స్వార్థ, గాస్పెల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన ప్రకటిస్తూ మొదలుపెట్టింది ఏదనగా మారు మనసు పొందండి, ఎందుకనగా దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పి ఆయన బోధించాడు. ప్రారంభం అది. అక్కడ నుండి ఇంకా ఆయన ఉపమాన రీతిగా బోధించాడు. రాజ్యాన్ని గురించిన అనేకమైన ఉపమానాలు, ఆయన రాజ్యం యొక్క విధి విధానాల గురించి ఉపమానాలు చెప్పాడు. ఆ తర్వాత ఆయన రోగులను స్వస్థపరుస్తూ ఇది రాజ్యం యొక్క సూచన, దేవుని రాజ్యం యొక్క సూచన. ఎందుకనగా దేవుని రాజ్యంలో అనారోగ్యము లేదు, బలహీనత లేదు, మరణము లేదు. కనుక దాన్ని రుజువుపరుస్తూ ఆయన ఎక్కడ వెళితే అక్కడ అడున్న వారందరినీ కూడా ఆయన స్వస్థపరిచాడు. ఆ తరువాత ఆయన దెయ్యమును వెళ్ళగొట్టాడు. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్యమందు దెయ్యములకు స్థానము లేదని వాటిని వెళ్ళగొట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేవుని రాజ్యం సమీపించిందని రుజువుగా అనేకమైన దెయ్యాలు ఆయన వెళ్ళగొట్టాడు. కనుక పునరుత్థానం అయిన తరువాత కూడా మనం చూస్తాము, ఈ శిష్యులకు జాగ్రత్తగా మనం గమనిస్తే అందరిలో కూడా చాలా కన్ఫ్యూషన్ ఉంది, గందరగోళం ఉంది, అయోమయ పరిస్థితి ఉంది. ఆ అయోమయులు ఇంకా చూసినప్పుడు అడుగుతారు, అయ్యా 1వ అధ్యాయంలో
ఆలోచన, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా? ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం ఇస్తావా? ఇది ఇంకా చూసాడు, ఇంత జరుగుతూ ఉన్నా, ప్రభు వారితో మాట్లాడుతున్నా, ఇంచుమించు 40 దినాల యొక్క చివరి రోజు ఇది. ఆ రోజుకు కూడా వారికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ప్రభు, ఈ రాజ్యాన్ని మాకు ఇప్పుడు ఇస్తావా? యేసుప్రభు యొక్క శిష్యులు ఇస్కరియోతు యోధాతో కలుపుకొని వారందరి యొక్క ఆశ, ఆలోచన ఏదనగా ప్రభు వచ్చాడు, ఆయన మెస్సయ్య, అది సత్యం. ఆ మెస్సయ్య వచ్చి చేసే పని ఏదనగా రోమా సామ్రాజ్యాన్ని తిరగేస్తాడు, రోమా సామ్రాజ్య సింహాసనం తొలగిస్తాడు, ఇశ్రాయేలు జనాంగానికి యెరూషలేముపై ఆయన రాజుగా ఉండి ఇశ్రాయేలు జనాంగాన్ని మీద ఏలుబడి చేస్తాడు, దావీదు యొక్క సింహాసనాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాడు. ఆ రాజకీయమైన ఆలోచనతో వారు ఉన్నారు తప్ప, యేసు ప్రభు బోధిస్తున్న దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని, ఆయన శిలువ మరణము, పాపక్షమాపణ, వీటి గురించి అవగాహన వారికి కలగడం లేదు. కనుక ప్రభు ఆఖరి రోజు వారు మాట్లాడుతారంటే, అయ్యా రాజ్యాన్ని ఇప్పుడు మాకు ఇస్తావా? ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వారు ఆలోచిస్తుంది మళ్ళీ తిరిగి తమ దేశం, ఇశ్రాయేలు జనాంగం యొక్క సమకూర్పు, నేషనల్ రెస్టోరేషన్, అది ఆలోచిస్తున్నారు. తన పొలిటికల్ ఎక్స్పెక్టేషన్, వారు ఏలుబడిలోకి ప్రభు వస్తాడు, ప్రభు దగ్గర 12 మంది శిష్యులు కూడా ఆయా బాధ్యత కలిగిన స్థానాలు వారు నిర్వహిస్తారు అనే సంగతిని వారు ఆలోచిస్తున్నారు. అయితే ప్రభు మరలా ఇంకోసారి చెప్తాడు, ఏటో మాదనగా అంటాడు 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇక్కడ వాడు అడిగిన ప్రశ్న ఏమిటి? ప్రభు, రాజ్యం మరలా మాకు ఇప్పుడు ఇస్తావు, ఇదే టైమా, ఈ సమయం ఇస్తావా? నువ్వు మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు కదా, మానవాతీతమైన శక్తిలో ఉన్నావు, పునరుత్థాన దేహంలో ఉన్నావు, ఇక్కడికి రాజ్యాన్ని ఇప్పుడు మాకు ఇస్తావు అంటే ప్రభు అంటాడు, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. వారు అడిగిన ప్రశ్న, ఇచ్చిన జవాబు వేరుగా ఉంటుంది. ప్రభు అంటాడు ఇక్కడ, అయిన అడిగ కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. ఆ రాజ్యం ఎప్పుడు ఏమిటి, కాలములు, సమయాలు అన్నీ కూడా దేవుని ఆధీనం, తండ్రి అయిన దేవుని ఆధీనంలో ఉన్నవి. కనుక తెలుసుకోవడం మీ పని కాదు, మీకు అది అవసరము లేదు. మీకు అవసరమైంది ఏమిటి? ఇప్పుడు మీకు అవసరమైంది ఏమిటి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములు ఎంతంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. నింపబడిన తర్వాత మీరు శక్తిని పొందుకుంటారు, బలాన్ని పొందుకుంటారు. దాంతో మీరు యోదయ, యెరూషలేము, యోదయ, సమరయ, గలిలయ, మిగతా భూదిగంతాల వరకు నన్ను ప్రకటిస్తారు అని ప్రభు సమాధానం ఇచ్చాడు. ఈ రాజ్యం విస్తరిస్తాను, అది మీరు ఊహించినట్టుగా కాదు. ఇది ఖడ్గముతో, ఆయుధాలతో కాదు, లేదా రాజకీయ విధానాల వల్ల కాదు, లేదా సహాయంతో సైన్యము బలముతో కాదు, కానీ దేవుని ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకములో మీరు ప్రకటిస్తే, మాట్లాడితే యెరూషలేము మొదలుకొని యోదయ, తర్వాత సమరయ, గలిలయ ప్రదేశాలంతయు ఇంకా భూదిగంతాల వరకు నా కొరకు సాక్షులుగా ఉంటారు. ప్రభు వారి యొక్క దర్శనాన్ని విస్తృతపరుస్తున్నాడు. వారు అడుగుతున్న ప్రశ్న, ప్రభు ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యమును మరలా ఇస్తావా? వారి దృష్టి అంతా ఇశ్రాయేలే, ఆ చిన్న భూభాగాన్ని గురించి వారు ఆలోచిస్తున్నారు. ప్రభు ఇశ్రాయేలుకు మరలా రాజ్యం ఇస్తావా అంటే, ఇశ్రాయేలుకు మాకు స్వయం ప్రతిపత్తి మాకు ఇస్తావా? మేము రోమా సామ్రాజ్యం ఏలుబడిలో ఉండకుండా మేము స్వతంత్ర దేశంగా ఆనాడు దావీదు కాలంలో ఎలాగున్నామో అలా ఉండడం కొరకు మాకు ఏర్పాటు చేస్తావా? నీవు రాజుగా ఉండి ఏలుబడి చేస్తావు, నీవు దావీదు కుమారుడు కనుక నీవు చేస్తావా అని వారి దృష్టి అంతా కూడా ఇశ్రాయేలు వరకే. కానీ ప్రభు అంటాడు, ఇశ్రాయేలుతో కాదు, యెరూషలేము మొదలు పెడతాము, యోదయ, గలిలయ, యోదయ మొదలుపెట్టి యెరూషలేము, తర్వాత సమరయ, గలిలయ ప్రదేశాలు, ఇంకా భూదిగంతాల వరకు. ఆయన దృష్టి లోకమంతయు, వారు ఇశ్రాయేలు దేశాల గురించి ఆలోచిస్తున్నారు. ప్రభు లోకమంతా వారి ముందు పెడుతున్నారు. 40 దినాల కాలంలో ప్రభు చేసిన కార్యం అది. దే వర్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇజ్రాయెల్, బట్ జీసస్ వాస్ థింకింగ్ అబౌట్ ది నేషన్స్.
వారైతే వారి దేశాన్ని గురించి ఆలోచిస్తారు, కానీ ప్రభు సర్వలోకాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. వారు సమకూర్పు గురించి అడుగుతున్నారు. ప్రభు అంటున్నాడు, సమకూర్పు కాదు, మీరు వెళ్ళి ఇది బాధ్యత మీకు ఉంది, మీరు చేయాలి పని అని వారికి ఒక కమిషన్, ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఈ రాజ్యం ఎలా విస్తరిస్తుంది అనే విధానము పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ నడిపింపుతూ, పరిశుద్ధాత్మ యొక్క బలముతో, ఆయన ఆలోచనతో మీరు వెళతారని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఆ కారణం చేత ఈ 40 దినాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఇక శిష్యులను ఈ 40 దినాల కాలంలో ప్రభు వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. వారి యొక్క అయోమయ స్థితి, గందరగోళ పరిస్థితి నుండి, కన్ఫ్యూజన్ నుంచి ఒక కమిషన్, ఒక బాధ్యత, ఒక పనిని వారికి అప్పగిస్తూ ఉన్నాడు. భయము నుండి మేము సాక్షులం, మేము దాని రుజువు మేమే, మాకు తెలుసును, మేము చూచాం అనే సాక్షులు, దాక్కుని ఉండే పరిస్థితిలో నుండి ధైర్యంగా ముందుకొచ్చి బోధించగలిగిన, ప్రసంగించగలిగిన ధైర్యాన్ని ప్రభు వారికి ఇచ్చాడు. వారి యొక్క ఆశ, ఆలోచన సేపు యెరూషలేములో సింహాసనం, కానీ ఇది కాదు, సర్వలోకం ఆయనది, సర్వలోకానికి సువార్త ప్రకటించాలి అనే సందేశాన్ని ప్రభు ఈ 40 దినాల కాలంలో ఇచ్చాడు. దయచేసి చూద్దాం మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుండి మనం చూస్తే 11 మంది శిష్యులు, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. చూడండి, ఈ 40 రోజులు ఉన్నా ఇంకా కొంతమందికి సందేహం ఉంది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. ఇంకెంతకంటే ఏం చేయాలండి? 40 రోజుల పాటు ఆయన ఉన్నాడు, చెప్పాడు, చూపించాడు, కానీ ఇంకా కొందరు సందేహం. ఎంతమందిలో? 11 మందిలో. ఒకడు ఎలాగా అప్పగించేశాడు, పోయాడు. ఈ 11 మందిలో కూడా అందరూ నమ్మని పరిస్థితి మనం చూస్తున్నాం. వారు ఆయనను చూచి ఆయన మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ గైకొన వల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ ప్రభు ఈ మాటలు మనం చూసినట్లయితే ఈ 11 మందిలో అందరూ నమ్మలేదు, కొంతమంది ఇంకా సందేహిస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రభు వారితో మాట్లాడుతూ వారి యొక్క బలాన్ని బట్టి ఆయన మాట్లాడడం లేదు. ఆయన మాట్లాడుతుంది తనకున్న అధికారాన్ని బట్టి మాట్లాడుతుంది. నాకు ఈ అధికారం ఉంది. ఇంతకుముందు మనం ఉపవాసకుట్లో మాట్లాడుకున్నాం, 3 లోకాల్లో కూడా ఆయనకి అధికారం ఉంది. పరలోకమందును, భూలోకమందును, పాతాళమందును, అన్ని లోకాల్లో అనధికారము, ప్రభావం కలిగిన వాడు. కనుక తన అధికారాన్ని వారికి ఇస్తూ, ఇదిగో మీరు వెళ్ళి మీ బలం బట్టి, మీ శక్తిని బట్టి, మీ జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ నేను నాకున్న అధికారాన్ని బట్టి నేను మిమ్మల్ని వెళ్ళమంటున్నాను. అది మీరు వెళ్ళి ఏదో మత మార్పిడి కాదు ఇక్కడ చేయమన్నది. ఒక మతం ఇంకో మతానికి మార్పిడి చేయడం కాదు. వారు ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి, ప్రభునకు శిష్యులుగా చేయాలి. వారు ఏదో మా మాట మాత్రంగా నిజమే ఆయన దేవుడే అని ఒప్పుకునే ఆ రకమైన ఒప్పుదల కాదు. ఆయన ఆశిస్తుంది ఏదనగా వారు నా శిష్యులు కావాలి. యేసు ప్రభు 11 మంది 12 మంది ఎలాగైతే ఆయనతో ఉన్నారో ఆ రకంగా ప్రభు వెంట ఉండి ప్రభు యొక్క నాయకత్వం వారు కొనసాగవలసి అవసరం. శిష్యులుగా ఉండాలి. ఆ శిష్యులు అన్నప్పుడు ఏమంటున్నాడు? వారికి ఏ ఏ సంగతి మీకు ఆజ్ఞాపించి వాటన్నిటినీ వారు గైకొన వలనని వారికి ఆజ్ఞాపన. అనగా ప్రభు యొక్క బోధను అనుసరించి నడిచిన వాడే శిష్యుడు. ప్రభు వాక్యాన్ని అనుసరించి నడిచిన వాడే శిష్యుడు. కొంతమంది ఊరికనే మానసికంగా యేసు ప్రభు అంటారు, కానీ వాక్యం తెలియదు, దేవుడు తెలియదు, దేవుని చిత్తం తెలియదు, దేవుని విధానము తెలియని మనుషులు వారి శిష్యులు కాదు. అలాంటి వారి వలన చాలామంది చిన్న కష్టం రాగానే, చిన్న శ్రమ రాగానే ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకనంటే వారి శిష్యులు కాలేదు. మానసికంగా యేసు ప్రభు దేవుడిని ఒప్పుకున్నారు తప్పించి నిజంగా దాని గురించి సంపూర్ణ అవగాహన వారికి లేదు, ఆ నమ్మకం వారికి లేదు, ఆ విశ్వాసం వారికి లేదు. ఆ ప్రభు అంటాడు తర్వాత, మీరు నమ్మారు మంచిదే, శిష్యులు చేయాలి. ఆ శిష్యులు చేస్తే ముందు మొదలు చేయవలసిందిగా వారందరూ నమ్మి బాప్తిస్మము
పొందాలి. బాప్తిస్మం అనేది సూచన ఏదనగా నేను మరణించాను, సమాధి చేయబడ్డాను, మళ్ళీ తిరిగి లేస్తున్నప్పుడు పాత వ్యక్తిని కాదు క్రొత్త వ్యక్తిని లేస్తున్నాను, మరలా నేను నూతనంగా జన్మించాను అనే సాక్ష్యముగా బాప్తిస్మం మనం చేస్తూ ఉన్నాం. కొంతమందికి ఈ అవగాహన లేదు. ఈ అవగాహన లేని కారణం చేత క్రైస్తవ్యం బలహీనం అయిపోతున్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. బాప్తిస్మం యొక్క అర్థం ఏదనగా చనిపోయిన వ్యక్తికి నీ జీవించినది నేను కాదు క్రీస్తు అని పౌలు చెప్పిన అనుభవంలోనికి మనం రావలసిన అవసరం ఉంది. ఈ 40 దినాలు ప్రభు శిష్యులను ఆదరించడం, పలకరించడం మాత్రమే కాదు, వారికి ఒక బాధ్యత అప్పగిస్తున్నారు. మీరు వెళ్ళండి, యెరూషలేము, యోదయ, గలిలయ, సమరయ ఆ ప్రదేశాలంతా బూదిగంతాల వరకు లోకమంతరికి మీరు సువార్తను ప్రకటించారు. అది బాధ్యత వారికి అప్పగించారు. ఈ సువార్త వారి చేతికి అప్పగించారు. మీరు దీన్ని ప్రకటించాలి. సువార్తకు భవిష్యత్తు వారి మీద ఆధారపడి ఉంది. ఆ కారణం చేత 40 దినాలు ఒక్కొక్కరిని ప్రోత్సహించాడు. పౌలు 1 కొరింథీయులకు 15 అధ్యాయం అంటాడు 500 మంది ఒకేసారి ప్రభుని చూచారని. కానీ వీరందరి ద్వారా సాక్ష్యం ఏదనగా ప్రభు వారి ద్వారా ఈ సర్వలోకానికి సువార్త అందించబడాలి. ఈ రోజులో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశంలో ఒక మైనారిటీగా మనం ఉన్నాం. కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్రైస్తవ్యం ఎంతో విస్తరించింది. అన్ని మతాల కంటే అన్నిటికంటే ఎక్కువైన ప్రజలు వెంబడించేది క్రైస్తవ్యం. ఇంకా చెప్పాలంటే నాగరికత ఉన్నా లేకపోయినా ప్రపంచంలో ఏ భాగాన్ని ఏ మూలకు వెళ్ళినా అక్కడ తప్పనిసరిగా క్రైస్తవ సాక్ష్యం మనకి కనబడుతుంది. ఇది ఎవరి వల్ల జరిగింది? ఆ రోజు ఆ 11 మంది శిష్యులు, ఆ 120 మంది మేడగదులు ఉన్నవారు, వారు చెదిరి లోకమంతా కూడా వారు తెలిసిన కాలములు, వారు తెలిసిన ప్రపంచాన్ని అందరికీ స్వార్థను ప్రకటించారు. మరొకసారి దేవుని సంఘమైన మనము ఆ బాధ్యతను తీసుకునవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. పౌలు అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు యాకోబులకు కూడా కనబడ్డాడని. యాకోబు ఎవరు అని ఆలోచన చేస్తే యేసు ప్రభు తరువాత మరియకు పుట్టిన కుమారుడు కుమారుడు యాకోబు. యోహాను సువార్త 7వ అధ్యాయం మనం చూస్తే అన్నదమ్ములు ప్రభు యొక్క తమ్ముళ్ళు వారెవరు కూడా ప్రభుని నమ్మలేదు. ఇంకా చెప్పాలి, ప్రభుని హేళన చేస్తారు వాళ్ళు. కానీ ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత, ఈ పెంతెకోస్తు పండుగ దినం అయిన తర్వాత మనం చూస్తాము యాకోబు యెరూషలేములో ఒక ముఖ్యమైన నాయకుడు అయ్యాడు. అలాగే ప్రభు యొక్క ఇంకో సోదరుడు తాను కూడా రక్షణ పొందిన సంగతిని వాక్యంలో మనం చూస్తాం. కనుక ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత తన సొంత కుటుంబానికి కూడా ప్రభు సంపాదించగలిగిన పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ 40 దినాలు ప్రభువు చేస్తున్న కార్యం ఎదురుగా తన కొరకైన సాక్షులను ఆయన సంపాదించుకున్నాడు. మరియా మగ్దలేని మరియా, తర్వాత స్త్రీలు, పేతురు, శిష్యులు, తోమా, అలాగే అమ్మాయి మార్గం ఇద్దరు సముద్రంలో ఒడ్డున చేపలు పడ్డానికి ప్రయత్నిస్తూ 7, తర్వాత 500 మంది యాకోబు, వీరందరినీ కూడా ప్రభు సంపాదించుకున్నాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి కనబడి ఒక్కొక్కరిని ఆయన సమకూర్చుకొని అందరినీ తిరిగి తన నాయకత్వంలోనికి తెచ్చుకొని వారందరి ద్వారా ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క రుజువు, ఒక్కొక్క సాక్ష్యం, ఒక్కొక్క హెచ్చరిక, ఒక్కొక్క ప్రోత్సాహం వారికి ఎలాగ అర్థమవుతుందో ఆ రకంగా వారితో సంభాషించిన సంగతి మనం చూస్తాం. కనుక మరొకసారి ఈ 40 అనేది ఈ బిబ్లికల్ ప్యాటర్న్, బైబిల్లో కనబడుతున్న ఈ 40 దినాలు మనం చూసినప్పుడు, ఈ 40 దినాలు ఇన్ మూమెంట్స్ ఆఫ్ టెస్టింగ్, ప్రిపరేషన్, ట్రాన్సిషన్ అండ్ రెవల్యూషన్. ఈ 40 యొక్క సూచన ఏదనగా పరీక్ష, సిద్ధపాటు, తర్వాత ఒక దానిలో నుంచి ఇంకో దానికి మార్పిడి జరిగే ఆ ట్రాన్సిషన్, తర్వాత ప్రత్యక్షత అని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత 40 దినాలు తను తాను కనపరుచుకున్నాడు. ఈ 40 దినాల్లో ఒక మార్పు జరుగుతూ ఉంది. ఇక మీద ప్రభు వారితో సజీవంగా లేకపోతే మానవ రీతిగా వారితో లేడు, కానీ ఆయన ఆత్మీయంగా వారితో ఉండి తన ఆత్మ ద్వారా ఈ నూతన కార్యం అనగా సంఘ స్థాపన, సంఘముగా లోకమంతరికి వెళ్ళే ఆ స్థితిని ఈ 40 దినాల తర్వాత జరిగింది. అది దాని ట్రాన్సిషన్. సంఘము జన్మించింది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ సంఘము ద్వారా స్వార్థ సర్వలోకానికి అందించబడుతుంది. ఈ 40 దినాల కాలం మనం చూసినప్పుడు పెంతెకోస్తు కొరకు ప్రభు సిద్ధపరుస్తూ ఉన్నాడు. పెంతెకోస్తు పండుగ దీని తర్వాత నా ప్రభు ఆరోహణ 10 దినాలకు పెంతెకోస్తు పండుగ వచ్చింది. ఆ దినమందు దేవుడు తన ఆత్మ చేత సంఘాన్ని నింపిన సంగతి దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం.
అయితే ఈ 40 దినాల అంతమందు జరిగిన కార్యం ఒకసారి చూసి దాంతో ముగిస్తాను. 1వ అధ్యాయం 9వ వచనం, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి, ఏ మాటలు? మీరు యెరూషలేము నుండి యూదయ ఆయనను 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యాను. ఈ 40 దినాల తర్వాత జరిగిన ట్రాన్సిషన్, ప్రభు వారు చూస్తుండగా పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. ఈ 40 దినాల తర్వాత 40 దినాల యొక్క ముగింపు ఆరోహణం, 40 days అండ్ విత్ అసెన్షన్. దాని తర్వాత దాంతో వారందరూ ఆతృతపడి చూస్తూ ఉంటే ప్రభు చెప్పాడు, దూతలు ఇద్దరు చెప్పిన మాట ఎదురుగా ఇదే రీతిగా మన ప్రభు తిరిగి వస్తాడు. ఆయన రాకనికి జరగలేదు. ప్రభు వెళ్ళిపోయాడు, పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఆ ప్రభు మళ్ళీ తిరిగి భూలోకానికి రానయ్యన్నారు. అప్పుడు వారు 12వ వచనం, ఒలీవలు అనబడ్డ కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేము విశ్రాంతి నడువుదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తమ బస్సును మేడగదులు ఎక్కిపోయిరి. వారందరూ ప్రభువు చెప్పినట్టుగా యెరూషలేము వెళ్ళారు. ఆ మేడగదిలో వారు మిగతా 10 దినాలు ఉన్నారు. ఆ తరువాత ప్రభు ఆత్మచేత వారు నింపి సంఘం యొక్క చరిత్ర ముందు కొనసాగిందని మనవి చేస్తూ ఉన్నారు. సిలువ పాపాన్ని యొక్క పరిష్కారం, సిలువ పునరుత్థానము, మరణమును జయించాడు అన్నదానికి రుజువు. ఆరోహణం, ఆయన సింహాసనాసీనుడయ్యాడు. సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. సర్వలోకములు ఆయన ఆధీనమందు ఉన్నవి. ఈ పెంతెకోస్తు అనేది సంఘానికి కావలసిన శక్తిని, బలాన్ని ప్రభు ఇచ్చాడు. కనుక ఈ 40 దినాల కాలంలో ప్రభు సాధించిన వీటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. God bless you.